ఉత్తరప్రదేశ్లోని సంభల్ నియోజకవర్గానికి చెందిన లోక్సభ ఎంపీ జియావుర్ రెహమాన్కు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ 1.91 కోట్ల జరిమానా విధించింది. విద్యుత్ను చోరీ చేసిన ఘటనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీపై విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం కేసు బుక్ చేసి ఆ ఎంపీ ఇంటికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖ అధికారులను బెదిరించిన ఘటనలోనూ ఆ ఎంపీ తండ్రి మామ్లూకర్ రెహమాన్ కూడా కేసు కింద బుక్ చేశారు. దీప్ సరా ఏరియాలో ఉన్న ఇంటికి ఇన్స్పెక్షన్ కోసం వెళ్లిన సిబ్బందిని బర్కా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీటర్లను నిర్వీర్యం చేసి అక్రమ రీతిలో ఎంపీ ఇంట్లో విద్యుత్ను వినియోగిస్తున్నట్లు విద్యుత్ శాఖ సిబ్బంది గుర్తించింది. నవంబర్ 24వ తేదీన సంబల్లోని షాహీజామా మసీదు ఘటనలో ఎంపీ రెహమాన్ పై కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం ఎంపీ ఇంట్లో స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేయగా పాత మీటర్లను పరిశీలిస్తే గత 6 నెలల నుంచి ఆ మీటర్లు 0 యూనిట్ చూపించాయి. ఆ 2 మీటర్లను ల్యాబ్ కు పంపగా ఎంఆర్ఐ టెస్ట్ లో ఆ మీటర్లు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసింది.